సార్వత్రిక ఎన్నికల వేళ అధికార వైసీపీ గెలిపే లక్ష్యంగా దూసుకుపోతోంది. క్యాపిటల్ అని ప్రకటించిన విశాఖలో మరింత పట్టు పెంచుకోవడంపై దృష్టి సారించింది. ముఖ్యంగా విశాఖ సిటీలోని 2 కీలకమైన అసెంబ్లీ సెగ్మెంట్లపై దృష్టి సారించింది. ఆ 2 కూడా టీడీపీ సిట్టింగులు చాలా కాలంగా ఉంటున్న నియోజకవర్గాలు కావడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కిస్తున్నాయి. విశాఖ నుంచి లోక్సభకు సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ లక్ష్మి పోటీ చేస్తుండగా, టీడీపీ నుంచి మాజీ ఎంపీ దివంగత నేత ఎంవీవీఎస్ మూర్తి మనవడు బరిలో నిలిచారు. దీంతో టీడీపీ వర్సెస్ వైసీపీగా ఈసారి ఎంపీ స్థానానికి పోటీ ఉండబోతోంది. ఇటు విశాఖ తూర్పులో సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్గపూడి రామకృష్ణబాబు 3 టర్ములు చేశారు. ఇక్కడ జనాలు మార్పు కోరుకుంటే వైసీపీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. అలాగే విశాఖ పశ్చిమలో కూడా 2 సార్లు టీడీపీ ఎమ్మెల్యే గణబాబు గెలిచారు. ఈసారి బిగ్ షాట్ గా విశాఖ డైరీ చైర్మన్ గా ఉన్న ఆడారి ఆనంద్ కుమార్ కి వైసీపీ సీట్ ఇచ్చింది. ఆడారి కూడా తన గెలుపు కోసం బాగా కష్టపడుతున్నారు. పార్టీల విషయం పక్కన పెడితే ఎమ్మెల్యేలుగా గత 15 నెలల్లో వారు చేసిన అభివృద్ధి ఏంటి అని వైసీపీ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఈసారి తమకు ఛాన్స్ ఇస్తే చేసి చూపిస్తామంటున్నారు. ఒక ఛాన్స్ అనే నినాదంతో విశాఖ తూర్పులో వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ, పశ్చిమలో ఆడారి ఆనంద్ కుమార్ జనాలను కలుస్తున్నారు. జనంలో ఇదే విషయం చర్చకు పెడుతున్నారు. మాకు కూడా ఒక అవకాశం ఇచ్చి చూడండి అన్నది వారి నినాదంగా ఉంది. మరోవైపు చూస్తే గణబాబు అయిన వెల్గపూడి అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా వారి నియోజకవర్గాల అభివృద్ధి ఏం జరగలేదన్నది వైసీపీ ఆరోపిస్తోంది. అధికార వైసీపీతో పాటు టీడీపీలో ఆశావహులు కూడా అదే అసంతృప్తి కనిపిస్తోంది. ఎప్పుడు వారికి ఛాన్స్ వస్తుంది, తమకు రావడం లేదని టీడీపీ ఆశావహులు ఆరోపిస్తున్నారు. పశ్చిమలో బలమైన కాపు సామాజిక వర్గం, విశాఖ తూర్పులో బలమైన యాదవ సామాజిక వర్గం తీవ్ర అసంతృప్తితో ఉందనేది సత్యం. దీంతో వీటిని సొమ్ము చేసుకుని ఈసారి సిట్టింగ్లను ఓడించి తాము గెలవాలని వైసీపీ చూస్తోంది. మరి ఫలితాలు ఎలా ఉంటాయనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది.